ఆర్టీఐ ద్వారా సేకరించిన డేటా ప్రకారంగా కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. పాయింట్ నంబర్ 1, ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ముగ్గురు వ్యక్తులకి ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఓన్లీ ఫర్ లంచ్ భోజనం కోసం 27,37,50,000 ఖర్చు పెట్టారు. ఓన్లీ ముగ్గురు వ్యక్తులకి ఖర్చు పెట్టారు అంటే ప్రైవేటు పర్సనల్ మనీ కాదు, ప్రభుత్వ సొమ్ము. అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, గవర్నమెంట్ సొమ్ముని ముగ్గురు మనుషులు భోజనం చేయటం కోసం 27.35 crores ఖర్చు పెడతారా? ఇది ఆశ్చర్యకరించే అంశం. ఎవరికి సాధ్యం కాదు బహుశా. ప్రజల సొమ్ము కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది. ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయడానికా? సొంత ఇంటికి ఖర్చు పెట్టడానికా? తిండికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికా? డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి కదా ఎన్నుకుంది. ఇది అధికార దుర్వినియోగానికి ఎగ్జాంపుల్. వీటిలో జగన్ రెడ్డి గారితో ఎవ్వరూ పోటీ పడలేరు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న ప్రెస్ మీట్ లో జగన్ రెడ్డి గారు నాతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేకపోతున్నారు అన్నాడు. ఖచ్చితంగా పడలేరు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, దీంతో పోటీ పడలేరు.